నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్. అంకాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో అంకాపూర్ రైతు బిడ్డ ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగన్న మరియు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी नायकत्वं वर्धिल्लाली, नरेंद्र मोदी नायकत्वं वर्धिल्लाली। भारत माता की जय, भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। भारत माता की जय, भारत माता की जय। అనక్షర అందరు నిల్చుంటారు. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈ పార్టీ వ్యవస్థాపకులు జనసంఘ్ కాలం నుండి శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, నానాజీ దేశ్ముఖ్ నలుగురితో జనసంఘాన్ని ప్రారంభించి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా 1980లో రూపాంతరం చెందినటువంటి పార్టీ ఇంతింతై వటుడింతై అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ దేశంలో 2 సీట్ల నుంచి 303 సీట్ల వరకు పార్లమెంట్లో గెలిచి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీగా దాదాపు 18 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈరోజు ప్రపంచంలోనే ఒక అతి ఉన్నతమైనటువంటి పార్టీగా ప్రపంచమంతా కూడా గుర్తిస్తున్నటువంటి నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఒక సిద్ధాంతపరమైనటువంటి అవగాహనతోనే ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు ఈ దేశంలో తీవ్రవాదుల చేతిలో, ఉగ్రవాదుల చేతిలో కూడా బలి కావడం జరిగింది. అటువంటి ఒక సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు ఈ దేశ ఉన్నతి కోసం, ఈ దేశ ఔన్నత్య కోసం, ఈ దేశ ప్రగతి కోసం అనేక రకాలుగా కష్టపడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న కార్యకర్తలుగా మనందరం కూడా గర్వించాల్సిన అవసరం ఉంది. పార్టీ ఆవిర్భావ విషయాల్ని, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాన్ని భావితరాలకు తెలియజేసే విధంగా మనమందరం కూడా పార్టీని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల పల్లెల్లో, మారుమూల వర్గాల వరకు కూడా, చిత్తచివరి వ్యక్తి వరకు కూడా పార్టీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీని పెంచడం కోసం నిరంతరం మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు మన ఆర్మూర్ శాసనసభ్యులు సోదరులు రాకేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. పండగ వాతావరణం. ఎందుకంటే సోదరుడు చెప్పినట్టు ఇంతవరకు ప్రారంభించినప్పుడు జనసంఘ్ కానీ 1980లో భారతీయ జనతా పార్టీ కానీ చాలా మందికి అర్థం కాలేదు ఇది ఎవరి గురించి స్థాపించింది, ఇది మామూలు రాజకీయ పార్టీ అంటున్నారు. ఈరోజు ప్రపంచమంతా అర్థం చేసుకుంటుంది ఈ పుట్టినను భారతదేశం పార్టీ మరలాంటి ఇంకా బతికున్నాము, ఈ భూమి మీద నడాయాడుతున్నామని కరోనా లాంటి వ్యాక్సిన్ కావచ్చు అంటే అట్లాంటి నాయకత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచమంతా గుర్తిస్తున్నది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా మనం ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడి వరకు వచ్చాము. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా హిందువులకు మేము బతకాలంటే, ఈ దేశంలో గౌరవంగా ఉండాలంటే ఈ జెండా, జాతీయ జెండాతో పాటు భారతీయ జనతా పార్టీ జెండా కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటేనే మా బతుకులు బాగుంటాయి, మనం గౌరవంగా బతకగలుగుతుంది. ప్రతి ప్రజలు అందుగురించే 2 సీట్ల నుంచి మొదలుపెట్టిన ప్రయాణం ఈరోజు సుమారు 303 సీట్లు మొన్నటి ఎలక్షన్లో, ఈరోజు 400 సీట్లు అబ్కి బార్ 400 పార్ ఎక్కడ ఇదంతా వచ్చిందంటే ఆ పెద్దలు, మహాత్ములు, పుణ్యాత్ములు
ఏ స్వార్థం లేకుండా ఇప్పుడున్న కమర్షియల్ పార్టీ లాగా ఏదో కొడుకు ముఖ్యమంత్రి కావాలా మనమరు ముఖ్యమంత్రి కావాలనే ఆశయం లేకుండా దేశం బతకాల ధర్మం బతకాలని ఒక మంచి సంస్కృతిని స్థాపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లాంటి మన అంకాపూర్ గ్రామంలో కూడా ఒకప్పుడు ఒక్కలాగున్నది మర్రి వృక్షమైంది. ఈరోజు మనందరి వల్ల ఈ ఆర్మూర్ నియోజకవర్గానికి అందరి ఆఫీసుల వల్ల భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు వచ్చిన గుర్తింపు కావచ్చు, పేరు కావచ్చు, ఇవన్నీ ఈ గ్రామం నుంచే మొదలైంది. ముఖ్యంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఈ పార్టీని ఇంకా బలంగా నిర్మించి తెలంగాణకే ఒక దిక్సూచిలాగా ఈ ఆర్మూర్ గడ్డను తయారు చేద్దాం. మీరందరి సహకారంతో అందరికీ ముందుకెళ్దాం. ఇది ఎప్పుడు ఈ భారతీయ జనతా పార్టీని జెండాని ఎప్పుడు రెపరెపలాడుతుంటాం. భవిష్యత్ తరాన్ని భవిష్యత్తు కాపాడుతున్నాం. దానికి ఈరోజు ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్. కలిసి ఈరోజు